నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మేషరాశి, ఈ మేషరాశి వారికి రవి తృతీయ స్థాన సంచారం, చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానంలో సంచారం ఉంటుంది. రాహు లాభస్థానంలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రాహు, రవి, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం, మరి శుక్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన కార్యక్రమాల్లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం, అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతున్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వారం ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారం మధ్యలో కాస్త ప్రయాణాదులు ఆలస్యం అవడం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. వేళకి తిండి, భోజనము, విందులు, వినోదాల్లో పాల్గొనడం, అంటే సోపిని కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ విధంగా మానసికమైన ఆనందాన్ని కలగజేసేటువంటి వారం ఈ వారం. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం కనబడుతుంది. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అంటే ఏ విధంగా అయితే మనం కార్యాన్ని, జయాన్ని పొందగలుగుతామో ఆ విధమైనటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఈ వారం కనపడుతోంది. వారాంతం కాస్త జాగ్రత్తలు కొంతమంది ద్వారా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతోంది. విద్యార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, వ్యాపారస్తులకి, ఫైనాన్సు, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, గృహోపకరణాలు, వస్త్ర, అపరణ, ఎలక్ట్రానిక్స్ వారికి అనుకూలంగా ఉన్నాయి. చేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పొచ్చు. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు. ఆరాధనలో చెప్పాలంటే శివారాధన చేయడం, దానాల్లో శనగల దానం చేయడం, వారాల్లో గురువారం నియమం పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.